ప్రియమైన దేవుని బిడ్డ, నా మాట అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు రాతి నేల మీద పడినటువంటి విత్తనాల్లా ఉంటే మీ విశ్వాసము, మీ నమ్మకము, మీ భక్తి సరైన రీతిలో వేరు పారి ఉండకపోతే శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు తప్పనిసరిగా పొట్టువలి ఎగిరిపోతారు. క్రైస్తవ భక్తి జీవితం అంటే అన్నిటిని వదులుకోవాలి, మూఢాచారాలు వదులుకోవాలి, మూఢనమ్మకాలను వదులుకోవాలి, క్రీస్తు మీద విశ్వాసం పెట్టుకుని, ఆయన మీద నమ్మకం పెట్టుకుని మన జీవితాన్ని జీవించగలగాలి. అదే విశ్వాసం. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. విశ్వాసులే కాదండి ఇలాంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మీకు కొంచెం బలం వచ్చేది చెప్తాను చూడండి. కొంతమంది పాస్టర్ గారులు కూడా ఉన్నారండి. పాస్టర్ గారులు కూడా ముహూర్తాలు చూసేవాళ్ళు ఉన్నారు, ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు అన్నీ చూసి ఇల్లు కట్టుకునేవాడు ఉన్నాడు, లేరనుకుంటారా? పాస్టర్ గారు వాస్తు చూసే పాస్టర్ గారులు ఉన్నారు. హలో, కొంతమంది ఇదే పనిలో ఉన్నారు మా పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఎలా మా దారిలో రావట్లేదని మా వాళ్ళే మీ దారిలోకి వచ్చేసారు. నిజం. మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉండేది. ఆవిడ క్లాస్ ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు. మేము మాతో బ్యాచ్ ఉండేది, అంటే నాని బ్యాచ్ అనమాట. అది ఇంచుమించు 18 మంది ఉంటాం. మేమందరం బస్ స్టాండ్లోనే కూర్చొని ఉంటాం. అందరూ వచ్చేవారు. ఇప్పుడు ఎవరు రాకపోతాడు, వెనకాల వస్తారు కదా, మేము క్లాస్కి వెళ్ళిపోవచ్చు కదా. అబ్బాయి కుదరదు, 18 మంది రావాలి. వచ్చిన తర్వాత కరెక్ట్గా క్లాసు ఇంకొక 10 నిమిషాల్లో అయిపోద్దనగా క్లాస్కి వెళ్తామన్నమాట. అప్పుడు ఆ క్లాస్ అయిపోతేప్పుడు మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి మేము మళ్ళీ మైకమిన్ మేడం ఏం అడగము, ఇంకా అలాంటి అలవాట్లు ఏం లేవు. మేము అలా వెళ్తాం. మమ్మల్ని చూసి వెంటనే మేడం గారు నాని బ్యాచ్ వచ్చింది, అటెండెన్స్ చేసుకుందాం అని అటెండెన్స్ చేశారు. క్లాస్ అయిపోయినట్లు లెక్క, మేము వస్తే ఇంకా టైం అయిపోయినట్లు లెక్క, ఇంకా 5 నిమిషాలు ఉన్నట్లు లెక్క. ఆవిడ మమ్మల్ని తిట్టి 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 ఆఖరు నువ్వు మాట అంది, ఒరే మీరు ఎలాగ నా మాట వింటారు, నేనే నీ మాట వింటాను. ఓ పని చేయండి, మీరు ఎప్పుడు వస్తారో అప్పుడే అటెండెన్స్ చేస్తారు, మీ అటెండెన్స్ పాటు చేయటం ఎందుకు అందే. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి మేము అలాగే వెళ్తున్నాం. మేము వెళ్ళగానే అటెండెన్స్ చేసేది. కానీ దేవుని మహాకృప ఏంటంటే, విషయం ఏంటంటే, మరి అందరూ చెప్పొచ్చు, మా సమయంలో చెప్పొచ్చే లేదు తెలియదు, కానీ శుభ్రంగా మేము అల్లరి చేసేవాడిని, శుభ్రంగా చదివేసుకునేవాడిని. నా బ్యాచ్లో అందరూ ఫెయిల్ అయిపోరు, నేను ఒక్కడనే పాస్ అయ్యాను. అయినా కానీ మా ఊరికి బుద్ధి రాలేదు. సెకండ్ ఇయర్ కూడా నాతోనే కంటిన్యూ అయ్యారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మా పాస్టర్ గారులు కూడా ఇంకా మీకు చెప్పి 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 విసుగుపోయి ఇంకెళ్ళి మన దారిలోకి రారా, మనమే కాదు దారిలోకి. అమ్మ చెప్పండి, మీకేం కావాలి? అయ్యగారు పొయ్యి పెట్టుకుందాం అనుకుంటున్నానంటే ఏం చేయమంటారా? ఉండమ్మా చెప్తాను. మా ఊళ్ళో కూడా లెక్కలే వేస్తుంది. పొయ్యి ఎలా పెట్టామా, ఆ మూలెట్టి ఈ మూలకెట్టు, అదంటించు ఇది అంటించు, మా ఊళ్ళు కూడా లెక్కలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, గుమ్మం ఎక్కడ పెట్టాలండి? అయ్యగారు అప్పుడు నాకంటాడు ఆవిడ వెళ్తాడు. ఏంటమ్మా ఏం చేస్తున్నాం? మేమేమో పంతుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారా? లేదా, మాకు పాస్టర్ గారే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇంక అప్పుడు పాస్టర్ గారు చెప్పాడంటే మీకు మా లోటలు ఏం చేస్తాం, ఇంకా ఏమీ చేయడానికి లేదు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసాన్ని క్రీస్తులో వేరుపరచుకోవాలి. క్రీస్తులో మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. క్రీస్తు మీద, దేవుని శక్తి మీద మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అలా బలపరుచుకున్నప్పుడే మనం శుద్ధీకరింపబడిన సంఘములో ఉంటాము. నమ్మితే దేవునికి స్తోత్రం. ఒకవేళ మన విశ్వాసాన్ని లోకం మీద, లోకాచారాల మీద, లోక తలంపుల మీద మనం పెట్టుకున్నట్లయితే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము శ్రమలలో అభ్యంతరపడే వారంగానే ఉంటాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను. ఒకసారి ఎందుకో దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఓ సంఘంలో ఒక ఆయన తుఫాను వచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఓ పాస్టర్ గారు, అయ్యా మేము ఇల్లులు కట్టిస్తాం, ఎంతమందికైనా ఇల్లు కట్టిస్తాం,
అయితే 2 పనులు చేయాలి మీరు. ఒకటి, మనిషికి వచ్చి 380 రూపాయలు 1800 కట్టమన్నాడు. ఇప్పుడు 1800 కట్టాలి. తర్వాత 16 ఫోటోలు ఇవ్వాలి. అదొకటి. రెండోది, మా సంఘంలోకి వచ్చేయాలి. ఏం చేయాలి? మా సంఘంలోకి వచ్చేయాలి. ఓ పెద్దగారు నా దగ్గరికి వచ్చారు. అయ్యగారు వాళ్ళు ఇల్లు కట్టిస్తారట. 180 రూపాయలు 180 రూపాయలు 180 క్షమించండి 180 రూపాయలు ఇమ్మంటున్నారు. 3 లక్షలు ఎట్టి ఇల్లు కట్టిస్తారట. మాకు ఎలాగో కొంపలేదు. ఏమనుకోకండి, ఇల్లు కట్టిదాకా ఆ చర్చిలోకి వెళ్తాం. ఇల్లు కట్టేసాను మళ్ళీ మా చర్చిలోకి. అప్పుడు నేను అన్నాను, నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ ఒకటి ఆలోచించు, 3 లక్షలు ఎట్టి ఇల్లు కట్టించేవాడికి 180 రూపాయలు అవసరమా అని అడిగాను నేను. 3 లక్షలు నేను ఇస్తానన్నప్పుడు నీ దగ్గర నువ్వు 180 రూపాయలు తీసుకోవాల్సిన కర్మ ఏముంది కదా? 180 రూపాయలు అవసరమా? ఒకసారి ఇది ఆలోచించుకోండి అన్నాను. నిజమేనండి అయ్యారు అన్నాడు. కొన్నాళ్ళు ఆలోచించాను. మరి ఏమనుకున్నాడు? ప్రార్థన మానలేదులేండి, దేవునికి స్తోత్రం, ప్రార్థన మానలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ డబ్బులన్నీ పోగేసుకుని ఆయన కారు కొనుక్కున్నాడు. అప్పుడు ఈయన నా దగ్గరికి వచ్చి ఈయన అంటాడు, అయ్యగారు ఇల్లు రావంటే అన్నాడు. మరి నేను చెప్పాను కదరా అన్నాను. అప్పుడు అంటే ఆయన అంటాడు, పోలేండి దేవుడికి ఇచ్చామనుకుంటామంట. ఎవరికి ఇచ్చారనుకుంటాడంట? నువ్వు దేవుడికి ఇచ్చావా? అదేంటి దేవుడికి ఇచ్చామనుకోవటం ఏంటి? అంటే ఏదో మనం ఏంటది ఓదార్చుకోవటం. ఆ కారే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టయానికి వచ్చింది బాగా. నమ్మున వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, నేనేమంటానంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి క్రైస్తవ్యం కూడా ఉంది. ఏదైనా ఆశలు చూపించినప్పుడు, ఏదైనా ఆలోచనలు చూపించినప్పుడు, ఏదైనా హింసలు వచ్చినప్పుడు, అయ్యా కొన్నాళ్ళు మేము చర్చికి మానేస్తాం, కొన్నాళ్ళు విశ్వాసాన్ని మానేస్తాం, కొన్నాళ్ళు ప్రార్థన మానేస్తాం, కొన్నాళ్ళు భక్తిని మానేస్తామని దేవుని యొక్క విశ్వాసంలో అవిశ్వాసులుగా ఉండేవారు, అవిశ్వాసులుగా దిగజారిపోయే వాళ్ళు ఉంటారు చాలామంది. ఏంటంటాడు వాక్యం? అంటాడు ఇలాంటి వారు క్రైస్తవ సమాజంలో ఉండడానికి వీలేదు. అందుకనే క్రైస్తవ సమాజం మీదకి హింసలు వస్తున్నాయి. హింసలు వచ్చినప్పుడు అసలైన క్రైస్తవులు ఎవరో, రాతి నేల మీద పడినటువంటి విశ్వాసులు ఎవరో తేలిపోతారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. సువర్ణము వలె మార్చబడిన వారై, శ్రమలలో సహనము కలిగి నిలబడిన వారై, శుద్ధమైన సంఘముగా, శుద్ధమైన క్రీస్తు సంఘముగా, శుద్ధమైన క్రీస్తు శరీరముగా, పరలోక రాజ్యపు వారసులుగా దేవుడు వారిని ఆయత్తపరుచుకుంటాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇక మూడవది, సంఘం మీదకి దేవుడు సమస్యలను, సంఘాన్ని మీదకి హింసలను దేవుడు ఎందుకు అనుమతిస్తాడయా అంటే సంఘ అభివృద్ధి కొరకు ఒక్కొక్కసారి సంఘం మీదకి హింసలను అనుమతిస్తాడు. ఇది అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివితే బాగా అర్థమవుతుంది. అక్కడ ఆది అపోస్తల సంఘం మీద, యెరూషలేము సంఘం మీదకి భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది, భయంకరమైనటువంటి కష్టం వచ్చింది. ఎలాగంటే సౌలు అనేటువంటి ఒక వ్యక్తి సంఘం మీద విరుచుకు పడతామన్నాడు. అప్పటికే స్టెఫెను అనేటువంటి ఒక సంఘ పెద్దని చంపేసి సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని దూషిస్తూ ఉన్నాడు, ఎవరు కనబడితే వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి శ్రమలను బట్టి సంఘము చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? చెదిరిపోయిన వాళ్ళందరూ ఆయా ఊర్లకు వెళ్ళిపోయి ఆ ఊరిలో సువార్తను ప్రకటించడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వారు సువార్త ప్రకటించడం మొదలెట్టారో ఆయా ఊర్లలో సంఘాలు కట్టబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అలాగనే యెరూషలేము చెదిరిపోయి అంతియోక్య వెళ్ళి అంతియోక్యలో సువార్త ప్రకటిస్తే అంతియోక్యలో ఒక బలమైన సంఘం కట్టబడింది. ఆ సంఘమే మొట్టమొదటి క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఆ సంఘంలో నుంచి అపోస్తలుడైన పౌలు క్రీస్తు సాక్షిగా బయలు వెళ్ళగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సంఘమే అనేక మంది సేవకులను క్రీస్తు కొరకు బలపరచగలిగింది. నేనంటాను శ్రమలు సంఘం మీదకి ఎందుకు వస్తాయంటే శ్రమల ద్వారా సంఘం అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. జాన్ ఫాక్స్ గారు రాసినటువంటి హతసాక్షులు అనే పుస్తకంలో
అతని పుస్తకంలో నేను ఆ హతసాక్షుల గురించి చదువుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైనటువంటి ఒక విషయాన్ని ఆ పుస్తకం ముందర భాగం మీద రాసుకున్నాను. ఏమనంటే, ఒక హతసాక్షి చచ్చిపోతే, ఒక్క వ్యక్తి, ఒక్క క్రైస్తవుడు చచ్చిపోతే అక్కడ కొన్ని వేల మంది రక్షింపబడేవారు, కొన్ని వేల మంది రక్షించబడేవారు. ఎలాగంటే నాకు ఎలాగ అర్థమైందంటే, కుదురంగా ఉన్నటువంటి చీమల తొట్టును మనం వెళ్ళి ఇలా కదిపామనుకోండి, అప్పుడు వరకు ఒక చీమ కనబడదు, కానీ అప్పుడు ఏమవుతుంది, కొన్ని వందల చీమలు బయటకు వచ్చేస్తాయి. నాకు ఎలాగ అనిపించిందంటే, ఒక విశ్వాసం చెబితే చీమల పుట్టును తనిమినట్టే, చీమల పుట్టు తన్నినట్టే. ఎప్పుడైతే ఆ చీమల పుట్టును తన్నామో కొన్ని వందల చీమలు అలాగే పుట్టుకొచ్చాయో, బయటకు వచ్చాయో, అలాగనే ఒక విశ్వాసుని చెబితే కొన్ని వందల విశ్వాసులు లేవబడేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే తట్టులేన్ అనేటువంటి ఒక సంఘ పెద్ద, తట్టులేన్ అనేటువంటి ఒక బిషప్ ఒక చక్క మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? హతసాక్షుల యొక్క రక్తము సంఘానికి ఒక విత్తనం లాంటిదంట. హతసాక్షుల విత్తనాలు జల్లుకుంటూ పోయారు, రక్తం చిందించుకుంటూ పోయారు, సంఘం విస్తరించుకుంటూ పోయింది. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను. సంఘం హింసింపబడుతుంటే సంఘం ఎలాగ అభివృద్ధి చెందిందో ఒక మాట చెప్తాను. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యాకోబు, శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి ఆయనే. 12 మంది శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి అతనే యాకోబు. 12వ అధ్యాయంలో ఉంటాడు, 12వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటాడు. ఇక్కడ ఈ యొక్క యాకోబుకు చిరచ్ఛేదనం శిక్ష వేశారు. శిక్ష వేస్తే ఆ శిక్షకు తీసుకువెళ్ళడానికి, అంటే శిరచ్ఛేదనం చేయడానికి యాకోబు గారిని ఖైదీలో నుంచి ఒక వ్యక్తి, ఒక సైనికుడు లాక్కు రావాలి. ఇప్పుడు నిన్ను ఈరోజు ఉరిశిక్ష చేశామంటే సంతోషంగా వస్తాడండి ఎవడన్నా? నేను రాను అంటాడు. యాకోబు కూడా అలాగ అంటాడేమో అని ఒక ఇద్దరిని యాకోబు గారిని తీసుకురావడానికి పంపించారు సైనికుల్ని పంపిస్తే వాళ్ళు చెరుకో చెప్ప పట్టుకున్నారట. ఎదిగానని పట్టుకుంటారా, నేను వస్తాను అని చెప్పి యాకోబు శిరచ్ఛేదనం చేయబడే స్థలానికి యుద్ధములో గెలిచినటువంటి వీరుడు నడుచుకుంటూ వెళ్ళాడట. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చూస్తున్నటువంటి వీళ్ళిద్దరికి, చెరుకోపాక ఉన్నటువంటి సైనికులకి ఇతరులు ఉన్నటువంటి ధీరత్వం, ఇతరులు ఉన్నటువంటి సంతోషం, ఇతరులు ఉన్నటువంటి ఆనందం అర్థం కాలేదట. ఒరిజినల్గా ఏడుస్తాడేమో, దుఃఖపడతాడేమో అనుకుంటే ఇతడు వీరుడిగా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా? వీళ్ళు నమ్మిన దేవుల్లో శక్తి ఉన్నది, వీళ్ళు నమ్మిన దేవుల్లో విశ్వాస నమ్మకం శక్తి ఉన్నది. వీళ్ళు నమ్మిన దేవుల్లో ఎంత శక్తి ఉండకపోతే ఇతడు చచ్చిపోవడానికి ఎంత ధైర్యంగా, సంతోషంగా, ధీరుడిగా నడుచుకుంటూ వెళ్తాడో అని చెప్పి అర్థం చేసుకుని ఆ చంపడానికి వెళ్ళే స్థలానికి వెళ్ళేసరికి వీళ్ళలో మారు మనసు వచ్చిందట. వీళ్ళు అంటున్నారట, అయ్యా యాకోబు ఒక్కడే చచ్చిపోవడానికి వీల్లేదు, యాకోబు నమ్మిన దేవుణ్ణి మేము నమ్ముతున్నాం. ఒకవేళ క్రైస్తవుని చంపాలనుకుంటే యాకోబుతో పాటు మమ్మల్ని కూడా చంపండి అన్నారట. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. యాకోబుతో ఖైదీ నుండి, చెరసాల నుండి చంపే స్థలానికి తీసుకెళ్లే లోపు యాకోబు నడక ఆ ఇద్దరు మనుషులను మార్చేసింది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, వాళ్ళిద్దరిని కూడా చంపేశారు. యాకోబుతో పాటు వారిని కూడా చంపేశారు. వాళ్ళు చంపబడినటువంటి విధానాన్ని చూసి అక్కడ చంపబడిన స్థలములో ఉన్నటువంటి మనుషులలో అనేక మంది క్రీస్తుకు సాక్షులుగా బయలుదేరి వెళ్ళారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నాకు ఆ ప్రాంతం గుర్తులేదు, కానీ చదివానికి గారు గుర్తులేదు, ఆ ప్రాంతం పేరు గుర్తులేదు, కానీ ఒక తెగలో ఒక అడవి తెగలో ఒక సేవకుడు వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. కానీ సువార్త ప్రకటించడానికి వెళ్తే అక్కడ ఎవరు రక్షింపబడడం లేదు. కొంతమంది సహకరిస్తున్నారు, బాగానే ఉంది, కానీ భయపడిపోతూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఆ తెగ యొక్క నాయకుడు భయంకరమైన మూర్ఖుడు. అయితే అతడు ఈ స్వార్థికుడిగా వచ్చినటువంటి ఈ సేవకుడిని బంధించి
ఆ బంధించి అతని మరణ శిక్ష విధించాడు. ఆ తెగలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చాడు. ఆ తెగలో ఉన్న వారందరినీ అక్కడ తీసుకొచ్చి వీడు ఏదో కొత్త మతాన్ని తీసుకొచ్చాడు, క్రొత్త దేవుణ్ణి తీసుకొచ్చాడు. వీళ్ళ దేవుణ్ణి ఎవరైనా నమ్మినా వాడు ఇలాగే చేస్తాడు అని చెప్పి అతన్ని 2 కర్రలు నేలలో పాతి 2 కాళ్ళు, ఆ నేలలో పాడినటువంటి కట్రాళ్ళకి 2 కాళ్ళు కట్టారు. 2 పెద్ద పెద్ద గెడబొంగులు తీసుకుని కొంచెం దూరంగా గెడబొంగులకు పాతి ఆ గెడబొంగులు ఇలా ఉంచి ఆ 2 బొంగుల్ని నేల మీద ఉన్నటువంటి కర్రలకు కట్టి ఆ 2 బొంగులకి చేతుల్ని కట్టారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కర్రలు తెప్పితే, ఆ కర్రలకు ఉన్నటువంటి తాళ్ళు తెప్పితే ఈ గెడబొంగు ఒక చేయి తట్టిపోతే, ఈ గర్భంగు ఓ చెయ్యి అట్టిపోతే, ఈ కింద ఉన్నటువంటి కాళ్ళు కింద ఉన్నటువంటి ఆ యొక్క కట్రాళ్ళకి మిగిలిపోతాయి. అంటే ముక్కలుగా అయిపోతుంది శరీరం. అలా కట్టి ఆ తెగ యజమానుడు అంటున్నాడట, అయ్యా నీకు చివరి ఛాన్స్, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతానంటే ఈరోజు నిన్ను వదిలేస్తాం అంటే, అప్పుడు ఆ సేవకుడు అన్నాడట, నేను యేసుని వెంబడించడం మొదలుపెట్టాను, నేను వెనకకు తిరగను. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అదే పాటను తెలుగులో రాశారు. నీ యేసుని వెంబడింతునని నిడేగా నిశ్చయించితిని, నీ వెనుదిరుగా వెనుకాడన్ నా యేసుడు పిలిచిన సుదినం. దేవునికి స్తోత్రం. నేను వెనక తిరగనయ్యా, నా ముందు సిలువ, నా వెనుక లోకం, ఏది ఉన్నా సరే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, క్రీస్తు కొరకే జీవిస్తాను అని సాక్ష్యం చెప్పడం మొదలెట్టాడంట. పాట పాడడం మొదలెట్టాడంట. ఎప్పుడైతే ఆ పాట పాడుతూ ఉన్నాడో ఆ తెగ నాయకుడికి కోపం వచ్చి అన్నాడట, అతను చంపేయడం అన్నాడట. వెంటనే ఆ తాళ్ళు చంపేశారు. తాళ్ళు చంపగానే ఆ 2 చేతులు, ఆ 2 గెల్లో 2 చేతులు పట్టుకుని వెళ్ళిపోయింది. మొండు అక్కడ మిగిలిపోయింది. రక్తం కారుతుంది, మడుగైపోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏమైపోరు తెలుసా? వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి యొక్క మరణాన్ని చూసి వాళ్ళు కూడా పాడడం మొదలెట్టారంట. నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నీ వెనుదిరుగా వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం అని పాడుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఆ తెగలో ఉన్న వారందరూ కూడా అతని యొక్క మరణము వలన క్రీస్తు సువార్తలోనికి రాగలిగారు. ఐ మీన్ హల్లెలూయా. వాళ్ళందరూ కాదు, వాళ్ళందరూ ఎప్పుడైతే ఆ పాట పాడుతున్నారో, ఆ తెగ నాయకుడు ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తిని సేవకుడిని చెప్పడానికి అనుమతించాడో ఆ వ్యక్తి ప్రార్థన చేయడం మొదలెట్టాడు, పాట పాడడం మొదలెట్టాడట. నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క సేవకుని యొక్క మరణం ఆ గ్రామంలో ఉన్న తెగంతటిని, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ అంతటిని, ఆ ప్రజలందరినీ మార్చగలిగింది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన మీదకి హింసలు రావచ్చు. ఆ హింసలు మనకి ఎందుకు దేవుడు అనుమతించాడంటే, ఆ హింసల ద్వారా అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటింపబడడానికి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు హింసింపబడితే నీ ద్వారా అనేక మంది రక్షింపబడతారు. నువ్వు హింసింపబడితే నీ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయి. నువ్వు చంపబడితే అనేక ఆత్మలు రక్షింపబడతాయి. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు కొరకు హతసాక్షులుగా, క్రీస్తు కొరకు మరణం పొందడానికైనా, క్రీస్తు కొరకు చావడానికైనా నువ్వు సిద్ధపడితే, అలా సిద్ధపడ్డారు కనుక ఈరోజు క్రీస్తు సువార్త మన వరకు వ్యాప్తి చెందింది. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక 3వది 4వది, క్రీస్తు వారు శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నారంటే
వాక్యులు అంటాడు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. మీరు హింసింపబడితే ధన్యులు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ధన్యులు చేయడానికి దేవుడు హింసలను అనుమతిస్తాడు. రెండవది ఇంకో మాట కూడా చెప్తాను చూడండి, కిందకి అంటాడు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎవడైనా మీ మీద చెడ్డగా మాటలు పలికినప్పుడు, మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ఆనందించండి, సంతోషించండి. పరలోకమందు మీ ఫలము, ఆమేన్, హల్లెలూయా. పరలోకము దేవుడిచ్చే ప్రతిఫలము, పరలోకమందు దేవుడిచ్చేటువంటి అధికారము, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చేటువంటి మహిమ కిరీటము దేవుడు మీకు ఉన్నతంగా ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే భూమి మీద క్రీస్తు కొరకు హింసించబడడానికి, శ్రమలను అనుభవించడానికి ఇష్టపడతారో వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన భూమి మీద హింసలను అనుమతిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో హతసాక్షుల లిస్టులో మిమ్మల్ని చేర్చడానికి ఆయన భూమి మీద శ్రమలను అనుమతిస్తున్నాడు. మీ కొరకు ఆయన దాచిపెట్టినటువంటి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన భూమి మీద మిమ్మల్ని శ్రమలకు అనుమతిస్తున్నాడు. మీకు విషయం చెప్పనా, మీకు మంచి మాట చెబుతాను. ఇప్పుడు పరుగు పందెములో పరిగెత్తుకుంటూ వెళ్ళిన వాడికి కిరీటమా, వెనకాల ఉండి చప్పలు కొట్టాడు కిరీటమా? పరిగెత్తిన వాడికే కదా కిరీటము. అలాగనే క్రీస్తులో శ్రమ పడిన వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దేవుడు పరలోకమందు ఉంచుతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పనా, బైబిల్లో మనం ఎక్కడ చూసినా దేవుడు క్రీస్తు ప్రభుల వారు దేవుని సింహాసనం మీద, దేవుని కుడి పార్శ్వం మీద ఆసీనుడయ్యాడు అన్నట్టు కనబడతాడు. కానీ స్టెఫెను చనిపోయేటప్పుడు స్టెఫెనుకు కనబడినటువంటి దర్శనం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన దేవుని కుడి పార్శ్వం దగ్గర నిలబడినట్లు కనబడుతుందట. చూడండి, ఆ మాట మనం చూడండి 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. ఎలాగా? యేసు ప్రభు వారు దేవుని కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడా, నిల్చున్నాడా? ఎలా ఉన్నాడు? నిలబడి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడా? ఇక నిలిచి ఉన్నాడు, ఇక నిలబడి ఉన్నాడు. మిగతా నువ్వు ఎక్కడ చదువుకున్నా సరే ఆయన కూర్చున్నట్లే కనబడతాడు. కానీ స్టెఫెనుకు మాత్రం ఎలా కనబడ్డాడు? దేవుడు నిలబడి ఉన్నట్టు కనబడ్డాడు. ఎందుకు నిలబడి ఉన్నాడు తెలుసా? స్టెఫెను ఇక్కడ హతసాక్షుడు అవుతున్నాడు. క్రీస్తు కొరకు హతసాక్షుడు అవుతున్నటువంటి స్టెఫెను యొక్క ఆత్మను అక్కడ పరలోకములో ఆహ్వానించడానికి, ఆ పరలోకంలో అడుగు పెడుతున్నటువంటి స్టెఫెనును ఆహ్వానించడానికి కూర్చున్నటువంటి యేసు ప్రభుల వారు లేచి నిలబడ్డాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? ఏమండి, మీకు విషయం చెప్పరా? మనం ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాం అనుకోండి, పొరపాటున కానీ ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాం, ఎమ్మెల్యే మనం వెళ్ళేసరికి కూర్చొని ఉన్నాడు అనుకోండి, మనం ఎలాగ నిలబడతాడా? రండి అని నిలబడతాడా? ఎందుకు నిలబడ్డా? ఒకవేళ ఆయన నిలబడ్డాడు అనుకోండి, మనం వెళ్ళగానే నిలబడ్డాడు అనుకోండి, మనకి ఎంత ఆనందం ఎంతది? అచ్చి బాబాయ్, అంత పెద్ద అయినా నాకు గౌరవం ఇచ్చాడు అనిపిస్తుంది కదా. స్టెఫెను చచ్చిపోతే పరలోకములోని యేసుక్రీస్తు ప్రభుల వారు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు స్టెఫెనుని పరలోకంలోనికి ఆహ్వానించడానికి లేచి నిలబడ్డాడట. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, క్రీస్తు కొరకు హతసాక్షులయ్యే వారిని దేవుడు లేచి నిలబడి పరలోకంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెళ్తే ఆయన లేచి నిలబడి సంతోషముగా తనను ఎత్తుకుని కౌగిలించుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేనంటాను, క్రీస్తు కొరకు చనిపోయే వారి కొరకు, క్రీస్తు కొరకు మరణం పొందే వారి కొరకు, క్రీస్తు కొరకు హింసింపబడే వరకు పరలోకములో ఉన్నతమైన భాగ్యము దాచబడి ఉన్నది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు శ్రమలు మనకు లేకపోవచ్చు. ఇప్పుడు అనొచ్చు చాలామంది, అయ్యా మనకి ఏ శ్రమలు ఉన్నాయని మీరు ఎంత వాక్యం చెప్పారంటే, నేను అంటున్నాను మీరు సుఖంగానే ఉన్నారు, రైట్. కానీ చాలా తొందరలోనే
మీ విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నేను అందుకు చెప్తున్నాను, మీ విశ్వాసాన్ని కాపాడుకుంటారా, పరలోకమందు భాగ్యాన్ని అనుభవిస్తారు. మీరు విశ్వాసాన్ని కాపాడుకుంటారా, క్రీస్తు కొరకు నిలబడగలుగుతారా, మీ వలన సంఘం విస్తరింపబడుతుంది. మీరు విశ్వాసంలో కాపాడుకోగలుగుతారా, సువర్ణ వలె మార్చబడతారా. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఈ మాటలు చెప్పడం అంటే చివరికి ఈ మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, మరి శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు నువ్వు ఓర్చుకోగలిగితే, సహనాన్ని కలిగి ఉంటే, పరలోకంలో దేవుడు నీ కొరకు ఉన్నతమైన భాగ్యాన్ని దాచిపెట్టాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు కొద్ది కాలమే, ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు కొద్ది కాలమే. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు. చూడండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఎలాగంట, క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును. దేవునికి స్తోత్రం. పౌలు గారు అన్నాడు, ఇది చులకనైనటువంటి శ్రమ, ఈ శ్రమ వలన నిత్యమైనటువంటి మహిమ మేము పొందుతున్నాం. అతనంటాడు, మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. అదృశ్యమైన ఎందుకంటాడు చూడండి, కింద అంటాడు, కింద తర్వాత మాట అంటే ఎలా అనగా దృశ్యమైనవి నిత్యాలు, అదృశ్యమైనవి నిత్యాలు. దేవునికి స్తోత్రం చెప్తాం. దృశ్యమైనవి అనిత్యాలట, కనబడేవి అనిత్యాలట, కనబడనివి నిత్యము నిలిచేవి. ఈ భూమి మీద కనబడే శ్రమలు కొద్ది కాలమే. ఎంతవరకు శ్రమిస్తారు, ఎంతవరకు మనల్ని ఇబ్బంది పెడతాడండి, ఎంతవరకు మనల్ని కష్టపెడతారండి, ఎంతవరకు హింసిస్తారండి, చచ్చిపోయే వరకు హింసిస్తాడండి. కానీ చనిపోయిన తర్వాత నిత్యము బ్రతికేటువంటి ఆ పరలోక భాగ్యాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్షణకాలం వచ్చేటువంటి ఈ శ్రమలకు లోపడతావా, క్షణకాలం ఉండేటువంటి ఈ శ్రమలకు భయపడతావా, లేకపోతే నిత్యకాలం ఉండేటువంటి ఆ యొక్క భాగ్యం కొరకు, పరలోకం కొరకు నిలబడి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా? ఒకవేళ నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఇష్టపడితే తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీ భక్తిని కాపాడుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీ భక్తిని కాపాడుకోవడానికి ఇష్టపడితే ఒక్కసారి హృదయాలు తెరుద్దాం, మన మనస్సులను ప్రభు వైపు త్రిప్పుదాం, హృదయాలు ప్రభు వైపు త్రిప్పి ప్రార్థన చేద్దాం. అయ్యా, దృఢమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి, దృఢమైన నమ్మకాన్ని మాకు దయచేయండి, విశ్వాసం స్థిరత్వాన్ని మాకు దయచేయండి, విశ్వాసంలో బలమైన నమ్మకాన్ని మాకు దయచేయండి. నాయన, క్రీస్తులో వేరు పారిన వారమై క్రీస్తు ఇచ్చే మహిమ నివాసము కొరకై, క్రీస్తునందు నాయన నిత్య నివాసం కొరకై మేము ఎదురు చూచు భాగ్యం మాకు దయచేయండి. మీ కృప చేత మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందండి ప్రభువా. అయా, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు నీ నాయన నీ మీద ఆనుకునే భాగ్యం మాకు దయచేయండి. శ్రమలు వచ్చినా, కష్టాలు కలిగినవి తుచ్చమైనవనివు, కానీ కొద్ది కాలమే ఉండేవనివు. శ్రమలలో యువతని చులకరమైనవి కానీ మేము గమనించి ప్రభువా, నిత్యమైన అదృశ్యమైన ఆశీర్వాదం కొరకు మేము ఎదురు చూచే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. మీ కృప చేత మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని, నీ కృప చేత మమ్మల్ని ఆదరించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.